హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్ చూస్తే తెలిసే ఉంటుందండి. మా పాపకి శివుడి గెటప్ వేస్తున్నాను. దానికి ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలి కదా, ఆ రోజే అన్నీ అంటే కుదరదు. అందుకే ముందు రోజు నైటే నేను ఈ రుద్రాక్షలన్నీ దండగా గుచ్చుకున్నాను. ఈ రుద్రాక్షలు పంతులు గారు మాకు ఇచ్చారు, కాశీ నుంచి తెప్పించి. లాస్ట్ ఇయర్ కూడా నేను శివుని గెటప్ వేసాను, ఫస్ట్ శివరాత్రి మా పాప పుట్టాక. అప్పుడు యూజ్ చేసినవే మళ్ళీ నేను యూజ్ చేస్తున్నాను. అన్నీ థ్రెడ్కి ఉన్నాయి కానీ అవి స్ట్రాంగ్గా ఉంటాయో లేవో 1 ఇయర్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ దండ గుచ్చుకున్నాను. ఇప్పుడు ఈ దండని మెడలోకి చేతికి అన్నీ కావాలి కదా, సపరేట్ దండలుగా సైజ్ చూసేసుకొని కట్టుకుందాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టి నాకు ఏ సైజ్ కావాలో ఆ సైజులో దండలు కట్టేసుకుంటున్నాను. అస్సలు కొలత తీసుకొని ఇవ్వట్లేదండి, ఇసిరేస్తుంది. బాబురే, అప్పుడంటే చిన్నదాయి ఎలాగో చేసేసాను కానీ ఈసారి అస్సలు ఉంచేటట్లేదు కానీ అనిపించింది. చూడండి, ఇప్పుడు దండలు అయితే మెల్లోకి 2 దండలు, చేతికి సిగాకి మొత్తం 5 చిన్న దండలు అన్నీ కట్టేసుకుని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు తలపై శివుని సిగ రెడీ చేసుకోవాలి కదా. సిగకి నెలవంక ఉండాలి కదండి. చూడండి, నెలవంక ఇలా పేపర్ని కట్ చేసుకుంటున్నాను చిన్నగా. ఈ సిగ చేసేటప్పుడు వీడియో మిస్ అయిందండి. చూడండి, ఇది హెయిర్ స్టైల్ చేసుకుంటాం కదా బన్స్, వాటితో నేను థ్రెడ్ చుట్టి సిగలా చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ సిగకి డబుల్ ప్లాస్టర్తో ఈ నెలవంకని అంటించేసుకున్నాను. ఇప్పుడు ఈ సిగ రెడీ అయింది కదా, క్లిప్ అటాచ్ చేశాను. మా పాపకు అంత హెయిర్ తక్కువ, బాగా చాలా తక్కువ. ఈ ఒట్టి సిగ హెడ్ పెట్టలేమని హెడ్ క్లిప్కి పిన్తో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగే లేచి ముగ్గులు పెట్టేసుకున్నాను. ద్వారానికి పసుపు రాసి ద్వారంపై కూడా ముగ్గులు వేసేసుకొని పూజకి రెడీ చేసుకున్నాను. ఇలా నేను పూజ అంతా చేసేసుకున్నానండి. దొరికిన పువ్వులతో, మారేడు దళాలతో. శివుడికి మారేడు దళాలంటే చాలా ఇష్టం. దొరికితే ఖచ్చితంగా పూజించండి. గంధపు జల్లుకొని పూజ చేసుకున్నాను. ఈరోజు శివదేవుని కథ చదువుకున్నా కూడా చాలా మంచిది. నెక్స్ట్ పూజ కంప్లీట్ అయినాక పాపకు రెడీ చేస్తున్నాను. పాప లేచింది, స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని, ఈరోజు శివుని గెటప్ వేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సాంబ్రాణి వేస్తున్నాను. పాపకి ఏ దిష్టి పీడ తగలకుండా ఉండాలని కూడా. ఇలా సాంబ్రాణి వేసుకొని లాస్ట్లో ఈ వేడి, లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఈ అగ్గి వేడితో ఛాతి పైన, వీపు పైన, నెక్స్ట్ నెత్తి పైన కాపేసుకుంటే పిల్లలు హెల్దీగా ఉంటారు, జలుబు ఏం చేయదు కూడా. నెక్స్ట్ శివుడి గెటప్ వేయడం కోసం అన్నీ రెడీ చేసుకున్నా కానీ అసలు మామూలు అల్లరి కాదండి. అసలు టచ్ కూడా చేయనివ్వట్లేదు, ఏం చేయనివ్వలేదు. అందుకే మెల్లగా పడుకోబెట్టేశాను. ఇంకా పడుకునే వాళ్ళకి చేయకూడదు అంటారు కానీ ఈరోజు నాకు తప్పలేదండి. అసలు టచ్ కూడా చేయనివ్వట్లేదు. ఏం పెడదామన్నా ఏమైందో ఏమో, అందుకనే పడుకోబెట్టేసి ఇంకా ఫస్ట్ బొట్టు పెట్టేసుకున్నాను. శివుని 3వ కన్ను ఏదో వచ్చినట్టు ట్రై చేశానండి. ఫస్ట్ బొట్టు పెట్టేసుకున్నాను చూడండి. నెక్స్ట్ 3 అడ్డు నామాలు,
తర్వాత ఒళ్ళంతా విభూది రాయాలి, కానీ పాప ఏడుస్తుందేమో లేచిపోతుందేమో అని భయానికి ఒళ్ళంతా రాయకుండా జస్ట్ 3 లైన్స్ మాత్రమే గీసేసుకున్నాను. అసలు పడుకుందే కానీ కదులుతూ టచ్ చేస్తే కదులుతూ అసలు ఇసిగించింది రెడీ చేయడానికి. ఇంకా రుద్రాక్షలు కడుతున్నాను, లేచిపోతుందేమోనో భయం, లేస్తే పీకేస్తుందేమో అని భయంతో అన్నీ రెడీ చేశాను మొత్తానికి. ఇలా రెడీ చేసి ఇంకా డ్రెస్ కూడా వేసేసాను. మీకు చూపించా కదా ఎల్లో కలర్ స్టార్టింగ్లో, ఆ డ్రెస్ నేను లాస్ట్ ఇయరే స్టిచ్ చేశాను నేనే. అది నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి తీసేసుకొని స్కెచ్తో మార్కర్తో గీసేసుకొని కట్ చేసి స్టిచ్ చేసుకున్నాను. అప్పుడు కొంచెం పెద్దగా అనిపించింది కానీ ఇప్పుడు కరెక్ట్ సైజులో ఉంది, అందుకే మళ్ళీ ఏం తీయలేదు. ఇప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టేసి పాపకి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాయి. ఇవన్నీ లాస్ట్ ఇయర్వేనండి. ఇంకా పాపకు ఉయ్యాలు వేసేసా కదా, ఇంకా లేచింది. లేచాక అన్నీ పీకేస్తుందేమో అనుకున్నాను, పర్వాలేదు ఉంచింది. ఇంకా నడుంకి కట్టేశాను ఆ డ్రెస్. పైన చిన్న కండువ కూడా ఉంది, ఆ కండువ అన్నీ వేయించుకుంది. నెక్స్ట్ త్రిశూలం కూడా లాస్ట్ ఇయర్దే ఉంచాను. ఈ ఇయర్ కొత్తది చేద్దాం అనుకున్నా కానీ యాక్చువల్గా ఇది ఫుల్గా జలుబు చేసేయడం వల్ల నాకేం చేయడానికి ఓపిక లేక ఏం చేయలేదు. లాస్ట్ ఇయర్వే యూస్ చేశాను. చూడండి ఇలా కండవ కూడా సైడ్ కట్టించేసుకుంది. ఆ రెడ్గా వేసి హ్యాండ్ కనిపిస్తే సూపర్ అని చెప్తుంది. త్రిశూలం ఇస్తే త్రిశూలం కూడా బాగా పట్టేసుకుంది. కానీ ఆ సిగ నెత్తిపై ఉన్న సిగ పెడితే మాత్రం ఆ బాబాయ్ మామూలు అల్లరి చేయలేదండి, పీక్ పడేసింది. ఇంకా ఏడుస్తుంది. ఇంకా పెట్టేసుకోదేమో అనుకున్నాను, కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలు పెట్టుకోలేదు, ఏడుస్తుంది. సర్లే ఏముందిలే వదిలేసి ఇంకా అది పెట్టుకుంటుందేమో అని చాలాసార్లు ట్రై చేశాను, అస్సలు పెట్టుకోలేదు. ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది కూడా శివలింగం. అది కూడా నేను ప్లాస్టిక్ కప్పులు ఇంకా దీపాలు ప్రమిదలతో రెడీ చేశానన్నమాట. అవన్నీ లాస్ట్ ఇయర్వే కాబట్టి అవేం వీడియోలో మీకు చూపించలేదు. ఆ త్రిశూలం కూడా లాస్ట్ ఇయర్దే. ఇంకా ఇంకా మా ఆయన కూడా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని హారతి ఇచ్చేశారు. నెక్స్ట్ గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత. చూడండి ఇది కూడా పాప కూడా గంట కొడతా అంటుంది హారతి. నెక్స్ట్ ఊర్లోనే శివాలయం ఉంది, శివాలయానికి వచ్చాము. మా పాపకి ఇలా గంట కొట్టడం అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా నవ్వుతుందో. అలంకరణ అంతా చాలా బాగుంది. గుళ్ళో పంతులు గారు చాలా బాగా చేస్తారు పూజ. నైట్ కూడా పూజ ఉంటుంది, కానీ రావడం వీలవుతుందో లేదో చూద్దాం.
ఇదండి మా శివరాత్రి రోజు ఏమేం చేశానో మీకు చూపించా కదా. పూజ ఎలా ఉందో, మా పాప గెటప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ ఆల్, బాయ్. మా పాపకి దిష్టి పెట్టొద్దే.